ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పిన ఆమె. ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, మరి దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మనకు కలిగినటువంటి ఆ యొక్క ధన సంపద అయితేనేమి, ఆస్తిపాస్తులైతేనేమి, అవి ఏవి కూడా దేవుని కంటే ఎక్కువగా మనము ఆరాధించకూడదు, లేదా దేవుని కంటే ఎక్కువగా వాటిని మనము ప్రేమించకూడదు. అది ప్రేమించినప్పుడు ఏమైపోతుందంటే మనము దేవుని కంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యత, అంటే అవి మన జీవితాలను మరి పరిపాలిస్తూ ఉంటాయి. మన జీవితాలను పరిపాలించాల్సింది దేవుడు ఒక్కడే. మరి సృష్టించబడినటువంటి సృష్టి అది ఏది కూడా మన జీవితాన్ని పరిపాలించకూడదు. అదే ఇక్కడ యేసుక్రీస్తు నేనే మార్గము, అంటే ముఖ్యంగా రక్షణ గురించి వారికి బోధిస్తూ, నువ్వు రక్షించబడాలంటే నీ సొంత క్రియలు లేదా నీ సొంత ప్రయత్నాలు కాదు, కానీ నువ్వు నన్ను నమ్ముకుంటే మాత్రమే, నమ్మిన ఎడల మాత్రమే నీవు రక్షించబడతావు, మరియు నీకు పరలోకము అంటే దేవునితో నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావనేటువంటి ఆ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధిస్తున్నాడు. మరి కొన్ని సమస్యలకు పరిష్కారము మన వలన సాధ్యం కాకపోవచ్చు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుష్యులకి ఏదైతే అసాధ్యమో నాకు సమస్తము సాధ్యము. మనుషులకు సాధ్యం కానిది నాకు సాధ్యము. ఆమేన్. మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, వచ్చే సంవత్సరము ఈ సమయానికి నీకు కుమారుణ్ణి నేను ఇస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క సంభాషణ వింటున్నటువంటి సేరా నవ్వుతుంది. అప్పుడు దేవుడు అడుగుతాడు, సేరా నువ్వు ఎందుకు నవ్వినావు? ఆమె ఏం చెప్తుందంటే, ఆమె కొన్ని కారణాలు చెప్తుంది. కానీ నాకు అసాధ్యము అయినది ఏదైనా ఉందా? నాకు సాధ్యము కానిది ఏదైనా ఉందా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఒకవేళ బహుశా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఏదో కొన్ని అసాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయేమో. ఇది నా వలన సాధ్యము కాదు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్త. బహుశా ఆ ఆరోగ్య సమస్య నిన్ను వేధిస్తున్నదేమో, ఆర్థిక సమస్య నిన్ను వేధిస్తున్నదేమో, కుటుంబ సమస్యలు నిన్ను వేధిస్తున్నాయేమో, ఇంకా ఇది అయిపోయింది అనేటువంటి ఒక తీర్మానం నువ్వు తీసుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు. నాకు సాధ్యము కానిది ఏదైనా ఉందా? అసాధ్యము అనే మాట దేవుని ఎడల లేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని విశ్వసించు, ఆయన ప్రమాణాలను విశ్వసించు. ఆయన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఒక్కసారి ఏదైనా ఒక మాట ప్రమాణము చేసినాడంటే ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు. అబ్రహాముకు నీకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ యొక్క ప్రమాణాన్ని ఏ విధంగా దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చినాడో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ యొక్క దేవుడు చేసిన ప్రమాణాలను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి విశ్వసిస్తామా? దేవుని వైపు మన ప్రయత్నాలు, మన యొక్క ఆలోచనలు, మన జ్ఞానము కాదు. మనం ఆధారపడాల్సింది దేవుని శక్తిపై, దేవుని ప్రమాణాలపై. మనం ఆధారపడి విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధారణకరమైనటువంటి పరిస్థితులను ఆయన
సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. అవునైనా కొన్నిసార్లు ప్రభువా, మా శక్తితో, మా యొక్క జ్ఞానముతో మేము ప్రయత్నం చేస్తూ ప్రభువా విఫలమవుతూ ఉంటాం. అయితే నాయనా ప్రభువా, మీరు మరొకసారి మీకు అసాధ్యకరమైనది నాయనా ఏది కూడా లేదు, సమస్తము మీకు సాధ్యమే అనేటువంటి ఆ యొక్క ప్రభువా నిజాన్ని మాకు ప్రభువా తెలియపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయనా. వారిని మీరు ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. వారు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు నాయనా వారిని విడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి, వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.